లాస్ట్ 3 ఇయర్స్‌లోనే చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ మనం మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చూసాం. సో, అలాంటి వర్డ్‌ని చైల్డ్ అబ్యూజింగ్ అనే వర్డ్‌ని ఇప్పుడు ఒక యూట్యూబర్ మీద వాడాల్సొస్తుంది. ఆ యూట్యూబర్ అండ్ ఆ ఛానల్ నేమ్ పి. హనుమంతు. వీళ్ళు రీసెంట్‌గా చేసిన ఒక లైవ్‌లో 4 మెంబర్స్ కలిసి ఒక క్లిప్ మీద రియాక్ట్ అవుతూ ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్‌షిప్ మీద వీళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ నార్మల్ కామెంట్స్ కాదు. అందులో ఒక మెయిన్‌గా ముగ్గురు ఆ కామెంట్స్‌ని ఆపడం కాకుండా దాన్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఆ కామెంట్స్‌ని ఇంకా జోవియల్ అనుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు అలా జోవియల్ అన్న దానికి అబ్యూజింగ్‌కి మధ్యలో చాలా పెద్ద గీత ఉంది. కానీ ఆ గీతను వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు చాలా జోవియల్‌గా అన్న మాటలే ఈరోజు వాళ్ళకి పెద్ద కాంట్రవర్సీ అయ్యి ఉంది. సోషల్ మీడియా మొత్తం వాళ్ళకి యాంటీగా మారింది. అందులో సాయి ధరమ్ తేజ్ గారు దానికి రియాక్ట్ అవుతూ ఎక్స్‌లో ఆయన పెట్టిన కామెంట్ అండ్ మెన్షన్ చేసిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంస్‌ని అండ్ మన తెలుగు రాష్ట్రాల డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని మెన్షన్ చేసి ఆయన పెట్టిన కామెంట్‌కి చాలా రెస్పాన్స్ వచ్చి డైరెక్ట్‌గా వితిన్ అవర్స్‌లోనే రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనేసి రిప్లై అయితే ఇచ్చారు. అంత పెద్ద కాంట్రవర్సీ అయింది ఈ కామెంట్స్‌కి. ఇందులో చైల్డ్ అబ్యూస్ అనటానికి ఏముంది అని అంటే అందులో ఒక చిన్న పాప మీద వీళ్ళు చేసిన కామెంట్స్ అనేవి చిన్నవి కాదు, చాలా పెద్దవి. ఒక రకంగా చెప్పాలంటే అదొక డబుల్ మీనింగ్‌లో చేశారు. చాలా పెద్ద కామెంట్సే చేశారు. మీరు యూట్యూబ్‌లో హనుమంతు కాంట్రవర్సీ వీడియో అని కొడితే డీటెయిల్డ్‌గా వీడియోనే వస్తుంది. సో, ఒకసారి చూడండి. వాళ్ళు చేసిన కామెంట్స్ చిన్నవి కాదు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా 1000 మందో, 2000 మందో కాదు. 1,85,000 మంది వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ లైవ్ స్ట్రీమింగ్ కూడా చాలామందే చూశారు. అలాంటి వాళ్ళు ఒక్కొక్క వర్డ్‌ని ఎంత కరెక్ట్‌గా చూసుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకున్నా కూడా వాళ్ళు చాలా తేలిగ్గా మాటలు వదిలేశారు. ఆ మాటలు వదిలేసిన దానికి ఈరోజు వాళ్ళకి చాలా యాంటీ రియాక్షన్ అయితే వస్తుంది. యూట్యూబ్‌లో నుంచే కాదు, ప్రతి సోషల్ మీడియాలో నుంచి వస్తుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బట్ మనం ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్‌కి తెలియటం కోసం చేస్తున్నాము. వాళ్ళు చేసిన వీడియో ఇంకా యూట్యూబ్‌లో అంతే ఉంది. హనుమంతు కాంట్రవర్సీ వీడియో అని కొట్టండి, ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఈ వీడియో మనం ఏ సబ్స్క్రైబర్స్‌ని కావాలని చేస్తున్న వీడియో అయితే కాదు. జస్ట్ మన సబ్స్క్రైబర్స్‌కి ఈ విషయం తెలియాలని చేస్తున్న వీడియో. మన వాళ్ళకి ఎవరికైనా కానీ షేర్ చేయండి. ఈ వీడియో గురించి తెలిసేటట్టు చేయండి. ఇలాంటి వర్డ్స్ మళ్ళీ మాట్లాడాలి అని అంటే ఏ యూట్యూబర్ అయినా భయపడేలాగా రియాక్షన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో, అందుకని నేను నా వంతు ప్రయత్నంగా నేను రియాక్ట్ అవుతున్నాను.